ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయగలవా, కృపగలవా, మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు, త్వరగా రాబోతున్నావు. మేమందరము రాకూడదు ఎత్తపడాలి. అటు రీతిగా మాట్లాడండి, మీరు మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు లేఖన భాగం మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వరకు అండి. అక్కడ యంగ్ రిచ్ మ్యాన్, ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా, నిత్య జీవము వెళ్ళడానికి ఏ మంచి కార్యం చేయాలి అని అడుగుతాడు. ఈ యవనస్తుడు అనుకుంటున్నాడు, నేను మంచి క్రియలు చేస్తున్నాను, నేను అన్ని ఆచారాలు పాటిస్తున్నాను, మత కార్యాలు అన్నింటిలో కరెక్ట్గా ఉన్నాను, పరలోకం నాదే, ఇంకా నాకు ఏ కొదువు లేదు అన్నట్టు అడుగుతుంటాడు అన్నమాట. కానీ గమనించాలండి, మన మంచి క్రియలను బట్టి, మన ఆచారాలు బట్టి, మన మత కార్యాలు బట్టి పరలోకం వెళ్ళాం. ఎలా వెళ్తాము, దేని బట్టి వెళ్తామంటే, యేసు ప్రభువు వారు మానవులందరి కొరకు అందరి పాపాలు ఆయన మోసుకొని వెళ్ళి సిలువలో ఆ పాపములకి వెల చెల్లించాడు, తన రక్తం చిందించాడు, వెల కట్టాడు. ఆ కార్యమందు, ఆ పని యందు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం చూపుతావో అప్పుడే నువ్వు రక్షింపబడతావని తెలుసుకోవాలి. మంచోడు ఎవరు లేరండి. మంచోడు అంటే దేవుడు ఒకడే మంచోడు. ఆయన ఒక్కడే మంచి కార్యాలు చేయగలడు. మానవుడు మంచిగా జీవించాలని ప్రయత్నం చేస్తుంటాడు కానీ ఫెయిల్ అయిపోతుంటాడు. మంచి కార్యాలు చేయాలనుకుంటాడు కానీ ఫెయిల్ అయిపోతుంటాం. అయితే ఈ మంచి కార్యాలు బట్టి పరలోకం వెళ్ళాము. నువ్వు క్రీస్తునందు విశ్వాసం చూపినప్పుడు కృప ద్వారా ఆయన నిన్ను రక్షిస్తాడు, నిత్య జీవం ఇస్తాడని ఈ నిత్య జీవం ఇస్తాడని ఈ గ్రహింపు నువ్వు కలిగి ఉండాలి. ఇంకా చూస్తే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉన్న భక్తులందరూ రాబోతున్న యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారు. మనం కూడా రక్షింపబడాలంటే యేసు ప్రభువారు దాదాపు 2020 సంవత్సరాల క్రితమే ఆయన సిలువలో ప్రాణపెట్టాడు. ఆ కార్యమందు విశ్వాసం చూపడం బట్టి మనము రక్షింపబడతామని గుర్తించాలి. పాత నిబంధనలో బలులు అన్నీ ఎవరిని సూచిస్తున్నాయంటే ప్రభువుని యేసుక్రీస్తునే. యేసు ప్రభువారు సిలువలో ప్రాణపెట్టబోతున్నాడు. ఆ బలిని, ఇవన్నీ పాత నిబంధన బలులన్నీ సూచిస్తున్నాయి, సాదృశ్యంగా ఉన్నాయని మనము గుర్తించాలి. ఇంకా చూస్తే ధర్మశాస్త్రం ఎవ్వరు కూడా పర్ఫెక్ట్గా పాటించలేరండి. పాటించలేకపోయారు. పాటిస్తాం అనుకున్నారు కానీ పాటించలేకపోయారు. ఎవరు పాటించారంటే యేసు ప్రభువారు ఒక్కరే పాటించారు. ధర్మశాస్త్రంలో ఏదైనా మీరితే మరణానికి అర్హులు కనుక ఆ శిక్షను ఆయన భరించాడు కనుక నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం చూపితే నువ్వు రక్షింపబడతావు. ఈ యవనుడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు అనుకుంటున్నాడు కానీ ధర్మశాస్త్రం పాటించలేకపోయాడు. యాకోబు 2:10 ఒక్క విషయం తప్పిపోతే మొత్తం తప్పిపోయినట్టంట. గమనించండి, వాక్యం తెలియజేస్తుంది. అనుకుంటున్నాడు నేను అన్నింటిలో పాటిస్తున్నాను అనుకుంటున్నాడు. అయితే ప్రభువారు బయలుపరిచారు, అన్నిట్లో బాగున్నావు అంటున్నావు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నావు, అన్నిట్లో బాగున్నావు, ఆజ్ఞలు పాటిస్తున్నావు, బాగానే ఉంది. నీకున్న ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అంటే అతను ముఖం చినిపించుకుని వెళ్ళిపోయాడండి. ఫెయిల్ అయిపోయాడు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞ పాటించలేని స్థితి, వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రం పాటిస్తున్నాం అనుకుంటున్నారు జనం చాలామంది, వాక్యం ప్రకారం జీవిస్తాం అనుకుంటున్నారు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాం అనుకుంటున్నారు కానీ పాటించలేని స్థితి ఆ వ్యక్తిది. చాలామంది మానవుడు కూడా, మేబీ నీది కూడా. కనుక ఆయనందు విశ్వాసం ఉంచాలి. మనం పూర్తిగా పాటించలేమండి. ఆయనందు విశ్వాసం చూపినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ వ్యక్తి అవుట్వర్డ్గా బహిరంగముగా పాటిస్తున్నాడు కానీ అంతరంగమున ఫెయిల్ అయిపోయాడు, విఫలమైపోయాడు. అవుట్వర్డ్ కాదండి, ఇన్వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ప్రభువైన యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన వెంబడించాలి, విశ్వసించి ఆగిపోకుండా ఆయన వెంబడించాలి. కాబట్టి 3 విషయాలు గుర్తించాలండి. 3 విషయాలు. మొట్టమొదటిగా మంచి క్రియలు అనుకుంటున్నాడు కానీ మంచి క్రియలు ఆయన ఒక్కడే మంచోడు, ఆయన ఒక్కడే మంచి క్రియలు చేయగలడు అని గుర్తించాలి. రెండవది, ధర్మశాస్త్రం అనుకుంటున్నాడు కానీ ధర్మశాస్త్రం పాటించట్లేదని ప్రభువు నిరూపించాడు. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించనే ఆజ్ఞలో తను ఫెయిల్ అయిపోయాడని ప్రభువు రుజువు చేశాడు అక్కడ. తర్వాత దేవుడు అవకాశం ఇచ్చాడు, వెళ్ళు నీ ఆస్తి నమ్మి బెదిరికిచ్చి నన్ను వెంబడించిన అవకాశం ఇస్తే అవకాశాన్ని చేజార్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ నీకు అవకాశం ఉందండి. ఇప్పుడు నువ్వు దేవుని నమ్మచ్చు. మంచి క్రియ ఏంటంటే తెలుసా అండి,
యోహాను సువార్త 6:29లో ఆయన నమ్మడమే మంచి క్రియ, దేవుని క్రియ. ఆయన నమ్మడమే మంచి క్రియ. ఈ లోకంలో ఎన్నో చేస్తావు నువ్వు, అవన్నీ మంచి క్రియలు కాదు. ఆయన నమ్మడమే మంచి క్రియ. నిజంగా ఆయన నమ్మితే, నిజంగా నువ్వు నీ పాపాలు ఒప్పుకొని, దేవా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నా కొరకే శిలువలో నువ్వు ప్రాణం పెట్టావు, నేను నమ్ముతున్నాను, ఆయన నమ్మితే దేవుడు, ఆత్మదేవుడు, యేసుప్రభువు వారు తన రక్తంతో నేను కడిగి నీ పాపాలన్నీ క్షమించి నీతిమంతులుగా తీర్చి తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆయన ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు మంచివాడవుతావు. అప్పుడు నువ్వు మంచి కార్యాలు చేయగలుగుతావు. అదే ప్రభు ఆశ. అప్పుడు దేవుని వెంబడించగలుగుతావు. అదే ఆశ. అప్పుడు దేవుడు నీకు నీతి రాజ్యం ఇస్తాడు. సో ఈరోజే టైం, దేవుడు త్వరగా రాబోతున్నాడు, ఇంకా సమయం లేదు. ఇదే రక్షణ దినము కనుక నువ్వు నమ్ము, ఆయన విశ్వాసం ఉంచు, నీ పాపాలు క్షమించబడతాయి. ఆయన నీలో ఉంటాడు. అప్పుడు నువ్వు మంచోడు అవుతావు, మంచి కార్యాలు చేస్తావు, నీతి జీవం పొందుకుంటావు. అంటే మా కృప దేవుని దయచిన గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, దయగలదేవా, కృపగలదేవా, నీ బంగారు పాలకు స్తోత్రం తండ్రి. మరోసారి ప్రభా, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి కొందనాలు. వాక్యాన్ని ఫలింపజేయడం ప్రార్థిస్తున్నాను. అందరూ దీవించడం ప్రార్థిస్తున్నాను. నీ రాజ్యానికి వారసులుగా చేయడం ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఏ మంచి కార్యాలు బట్టి, ఏ ఆచారాలు బట్టి, ఏ మతాల కార్యాలు బట్టి మేము పరలోకం వెళ్ళాం ప్రభావ. నీ ఎందు విశ్వాసం ఉంచితేనే పరలోకం వెళ్తామని మాకు తెలియజేశావు. నీ ఎందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు మాలో ఉంటావు. అప్పుడు మేము మంచి కార్యాలు చేస్తామని ఫలం తండ్రి, ఆ మంచి కార్యాలను ఫలం చేస్తామని మాతో మాడావు. పరలోకం ఇస్తాను మాడావు. అంటే స్థితి మా అందరికి దయచేయి. ఏస్తున్నామని అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.